ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ మెదక్ జిల్లా మాజీ అధ్యక్షునిగా మన రామాపేట మండలంలో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్నటువంటి కేజీబీవీ ఉపాధ్యాయుల సమ్మెలో భాగంగా మరి ప్రభుత్వ పంచాయతీరాజ్ ఉపాధ్యాయులను డిప్యుటేషన్పై కొన్ని రోజుల పాటు ప్రభుత్వం వేయాలని మౌఖిక ఆదేశాలు రాష్ట్ర విద్యాశాఖ జారీ చేయడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాము. ఎందుకంటే వారు గత 18 సంవత్సరాల నుంచి చాలా సంవత్సరాల నుంచి కేజీబీ ఉపాధ్యాయులుగా పనిచేస్తూ విద్యార్థినుల బాగోగులే కాకుండా వారి యొక్క ఉత్తీర్ణత శాతాన్ని పెంచడంలో రాష్ట్ర ఇతోదిక అభివృద్ధిలో వారు విద్యాభివృద్ధిలో చాలా కృషి చేశారు. మరి అటువంటి ఉపాధ్యాయులు మరి చేస్తున్నటువంటి ధర్నాలో రాష్ట్ర ప్రభుత్వం ఈ గత డిసెంబర్ 10 ఈ నెల 10 నుంచి చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం ఒక శోచనీయం. తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం రాబోయే రోజుల్లో వారికి మరి అనుకున్న విధంగా మినిమం టైం స్కేల్ కావచ్చు, రెగ్యులరైజ్ విషయంలో కూడా మంచి న్యూస్ను అందించాలని కోరుకుంటూ మరి వారిని డిప్యుటేషన్ వారి పాఠశాలకు పంచాయతీరాజ్ మరియు ప్రభుత్వ ఉపాధ్యాయులను డిప్యుటేషన్ వేయడం ఒక రకంగా పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు కూడా ఇబ్బందికరమే. మరి వారి సమ్మెను తొందరగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విరమింపజేసి వారికి తగు న్యాయం చేయాలని కోరుకుంటూ తప్పనిసరిగా ఆ విషయంలో మరి రాష్ట్ర శాఖ పిఆర్టీయూ రాష్ట్ర శాఖ కూడా నిర్ణయం తీసుకుంటుందని కోరుకుంటూ మరి మా ఈ సమావేశానికి చేసిన రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు పెద్దలు ప్రమోద్ సార్కి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. 19 రోజులుగా సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం దానికి ఆల్టర్నేటివ్గా టీఎస్ మోడల్ కేజీబీ వాళ్లకు అదనంగా డిప్యుటేషన్ ఇచ్చి నడిపించాలని చూస్తున్నారు. టీఎస్ మోడల్ స్కూల్లో కూడా అన్నింటిలో కాలేజ్ ఉండడం వల్ల అక్కడ ఆ విద్యార్థులు నష్టపోతారు, ఇక్కడ కేజీబీ విద్యార్థులు నష్టపోతారు. ప్రభుత్వం అట్లాంటి ఆల్టర్నేటివ్ ప్రయత్నాలు చేయకుండా ఎస్ఎస్ఏ ఉద్యోగులతో చర్చలు జరిపి వారి యొక్క నమ్మదగ్గటువంటి నెరవేరేటటువంటి డిమాండ్లను నెరవేర్చి వారిని రెగ్యులరైజ్ చేసి క్రమబద్ధీకరించి మినిమం టైం స్కేల్ అమలు చేస్తే గతంలో ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకొని వారి సమ్మెకు స్థిరపడినట్లయితే బాగుంటుంది. లేకుంటే టీఎస్ మోడల్ స్కూళ్ళల్లో అంతా అలాట్ చేసినటువంటి పీజీటీలు కానీ ఇతర స్కూళ్ళ నుంచి అలాట్ చేసినటువంటి వాళ్ళు కానీ ఆ స్కూళ్ళల్లో విద్యార్థులు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని వెంటనే వారి సమస్యను పరిష్కరించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తరఫున కోరుచున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్న కేజీబీవీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని మరియు వాళ్ళ న్యాయపరమైన డిమాండ్ను నెరవేర్చాలని ఈ సందర్భంగా పిఆర్టీయూ రామాయంపేట మండల శాఖ నుండి కోరడం జరుగుతుంది ప్రభుత్వాన్ని. మరి వాళ్ళు చేస్తున్నటువంటి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనేటువంటి డిమాండ్ న్యాయపరమైనది. మరి వాళ్ళ న్యాయపరమైన డిమాండ్ను నెరవేర్చకపోవడం మరియు గవర్నమెంటు జడిపి హై స్కూళ్ళ నుంచి ఉపాధ్యాయులను కేజీబీవీలోకి పంపించడం అనేటువంటిది సమంజసం కాదు. దానివల్ల మరి గవర్నమెంటు జడిపి హై స్కూళ్ళలో చదువుతున్నటువంటి విద్యార్థులు కూడా నష్టపోతారు. మరి ఇది సమస్యకు పరిష్కారం కాదు. దీన్ని ప్రభుత్వం వెంటనే విరమించుకొని ఈ కేజీబీవీలకు డిప్యుటేషన్ రద్దు చేయాలని రామాయంపేట పిఆర్టీయూ టీఎస్ మండల శాఖ పక్షాన కోరుతున్నాము.